చంద్రగిరి అడవిలో ఎలుగుబంటి ఉండేది. అది చాలా మంచిది. అడవి జంతువులకు ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా ఉచితంగానే వైద్యం అందించేది. కానీ సరైన గుర్తింపు రావడం లేదని, ఎవరూ తనని పట్టించుకోవడం లేదని కాస్త నిరాశపడేది. ఒకరోజు వైద్యానికి కావాల్సిన మూలికల కోసం కొండ మీదకి వెళ్ళింది. అన్నీ సేకరించి తిరిగి వచ్చేసరికి చీకటి పడింది. అడవిలోని దారులన్నీ అలవాటే అయినా తల మీద మూట ఎత్తుకొని నడవటం దానికి చాలా కష్టంగా ఉంది. మూలికల మూట పక్కన పెట్టి ఉదయాన్నే వచ్చి తీసుకుందాంలే అనుకుంది. కానీ ఏదైనా జంతువుకి అత్యవసరంగా వైద్యం చేయాల్సి వస్తే ఎలా అని ఆలోచించి అలాగే నడవసాగింది. ఎంత దూరం నడిచిన గుహ మాత్రం రావట్లేదు. అప్పుడు అయ్యో, దారి తప్పిపోయినట్లున్నాను అనుకుంటూ ఒక చెట్టు కింద కూర్చుంది. అప్పుడు అటుగా మెనుగురు పురుగులు వెళ్తున్నాయి. అవి ఎలుగుని చూసి, ఎలుగు మామ, ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాయి. వాటికి విషయమంతా వివరించింది ఎలుగుబంటి. దాని మాటలు విన్న మెనుగురు పురుగులు, అవునా, మేము నీతో వచ్చి దారి చూపిస్తాం పదా అని అన్నాయి. మీకు ఎందుకు అంత శ్రమ, కాస్త తెల్లవారగానే నేను వెళ్ళిపోతానులే అన్నది ఎలుగుబంటి. మరేం పర్లేదు, వెళ్దాం పదా అంటూ బయలుదేరాయి. ఇక వాటితో కలిసి గుహను చేరుకుంది ఎలుగుబంటి. ఎదుటి వాళ్ళ నుంచి ఏది ఆశించకుండా సాయం చేస్తే మనకు అది మళ్ళీ ఏదో ఒక రూపంలో అందుతుందని మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేది. అది ఇదేనేమో. ఇక నేను దేనికి నిరాశపడాల్సిన పని లేదు అని మనసులో అనుకుంటూ వాటికి కృతజ్ఞతలు తెలిపింది.